అనంతపురంలో ప్రభుత్వ ధనంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ హిట్ అనే సభ నడుస్తుంది. అయితే ఈ సభ ఏర్పాట్ల ప్రభావం చుట్టుపక్కల జిల్లాల ప్రజానీకం పైన కూడా పడుతోంది. 3800 బస్సుల్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు కేటాయించారు. ఇందులో ఆర్టీసీ బస్సులతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు కూడా ఉన్నాయి. మంగళవారమే మొత్తం బస్సులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పైగా అనంతపురం, సత్యసాయి జిల్లాలో పిల్లలకు సెలవు కూడా ప్రకటించేశారు ఈరోజు. అయితే పక్క జిల్లాల నుండి కూడా భారీగా ఆర్టీసీ బస్సులను తెచ్చారు. ఏకంగా 3000కు పైగా బస్సులు కావాల్సి రావడంతో నెల్లూరు నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్ని ఈ సభకు మళ్లించేశారు. దీంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లేందుకు పిల్లలు నిత్యం బస్సులో వెళ్లేవారు. అయితే ఆ బస్సులన్నింటినీ ఇప్పుడు అనంతపురంకు మళ్లించడంతో బస్సులు లేక పిల్లలంతా ట్రాక్టర్లలో స్కూల్కు వెళ్లారు. అధికారులు కూడా దీన్ని పరోక్షంగా ప్రోత్సహించారు. ఈ దృశ్యాలు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల్ని ట్రాక్టర్లలో హాస్టల్లో నుంచి స్కూల్ కు ఎలా పంపిస్తున్నారు అనే దానిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతోనే పిల్లల్ని ట్రాక్టర్లు ఎక్కించి మరీ పంపించారు. అయితే అనుకోని ప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్ కు పిల్లలు వెళ్తున్న దృశ్యాలు ఇవి. ట్రాక్టర్లో వెళ్తున్నారు. చాలా ప్రమాదకరమైన జర్నీ ఇది. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ బస్సుల్ని కూడా తీసుకెళ్లిపోయారు ఆర్టీసీ బస్సులతో పాటు. దీంతో పిల్లలు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిపి, అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం చెప్తూ ఉన్నప్పటికీ హడావిడి మొత్తం తెలుగుదేశం పార్టీకే ఉంది. ధనం ప్రభుత్వానికి అయినప్పటికీ ప్రచారం హడావిడి అంతా తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటోంది. 6000 మంది పోలీసుల్ని కూడా ఈ సభ కోసం మోహరించారు. భారీగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం కోసం భారీగా ఇలా బస్సుల్ని తరలించడంతో 2 జిల్లాలు అనంతపురం, సత్యసాయి జిల్లాలో అయితే స్కూళ్ళు మొత్తం బంద్ అయిపోయాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ళు కూడా. ఇక పక్క జిల్లాలు నెల్లూరు అటువైపు ఉన్న జిల్లాల్లో అయితే ఆర్టీసీ బస్సులు తరలించడం, కొన్ని చోట్ల నుండి స్కూల్ బస్సులు కూడా తీసుకెళ్లడంతో ఇలా విద్యార్థులు ట్రాక్టర్లలో ప్రయాణం చేస్తున్నారు ప్రమాదకరంగా.